మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ కుడి వచ్చిన వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ వింటున్న వారందరికీ పేరు పేరు వరుసన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామం పేరిట హృదయపూర్వక శుభములు, శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ గొప్ప నామలో మరొకసారి మీ బిడ్డలతో కలిసి ముచ్చడించడానికి మీరిచ్చిన సమయానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మీరే మాట్లాడి బలపరిచి మీలో నడిచే కృప దయచేసినందులకు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఘట్టముత వెడలితే నుంటరిగా పితరులు త్రావిన జలములకై కనబడెను బావికడ రక్షణయుటల ప్రభు యేసు. కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములు. కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములు. ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుప గ్రామ ప్రజ కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసు. ప్రభు ప్రేమా తులికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణున సంగుచు కనిపించే ప్రభు ప్రేమా. పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు, భక్తుడు, శిష్యుడు, అపోస్తలుడు, ప్రభుకి ఇష్టమైన దాసుడైన యోహాన్ గారి ద్వారా లిఖింపచేసిన యోహాన్ సువార్త 4వ అధ్యాయం 42వ వచన భాగాన్ని చదువుతున్నాము. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాస సోదరి సోదరులారా, ఆలకిస్తున్న బిడ్డలారా, చదవబడిన వచన భాగంలో అద్భుతమైన మాట, ఆలోచింపదగిన మాట, గ్రహించి తెలుసుకోవాల్సిన మాట. ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక్క మాట పలికారంటే ఆలోచించుకోవాలి. సమరయ అనేటువంటి గ్రామంలోకి ఎప్పుడు ఎవరు సువార్త చేసినట్లుగా తెలియదు. యేసు ప్రభు గురించి చెప్పటానికి ఎవరికి అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే అది అంటరాని గ్రామంగా పేరు కలిగినటువంటిది. ఈరోజు కూడా అనేక స్థలాల్లో అంటరానితనానికి ఎక్కువ అవకాశం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ విశ్వాస జీవితంలో బాధపడే పరిస్థితి తీసుకొచ్చేటువంటి సమాజంలో మనమందరం ఉన్నాం. కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి ఆ గొప్ప సమయాన్ని ఒక మానవుడుగా చెయ్యని పనిని యేసు ప్రభువారు చేసి చూపించడానికి సిద్ధపడ్డాడు. ప్రభునామానికి స్తోత్రాలు. ఏమిటా సంగతి అంటే, సమరయ అనేటువంటి గ్రామానికి యేసు ప్రభువారు వెళ్ళటానికి అవకాశం వచ్చింది. ఆయన వెళ్ళగలడు, వెళ్ళటానికి ఎవరు అడ్డంకు చెప్పక్కర్లేదు.
కానీ ఒక మనిషిగా ఆ ఊరు వెళ్ళాలంటే అనేక ఆటంకాలు, అనేకమైన అభ్యంతరాలు, అనేకమైన ఆలోచనలు ఆ రోజుల్లో ఈ రోజులు నడుస్తుంది. కానీ ప్రభు ఎంత ఆలోచనకర్త గల పరిశుద్ధుడంటే, ఒక మనిషిగా చేయవలసిన పనిని ఆయన చేసి చూపించి, సోదరి సోదరులారా మీరు అలా నడవటానికి అవకాశం సంపాదించుకోండి యేసుక్రీస్తు నామం ద్వారా అని ఒక మంచి అవకాశం. సమరయ గ్రామంలోకి వెళ్ళటానికి యేసుప్రభు వారికి అవకాశం వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. ఒక మనిషిగా ఆయన వెళుతున్న సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక, ఎంత అద్భుతంగా యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారో చూడండి. యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. ఒక మనిషిగా యేసుప్రభు వారు అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. దప్పిక అయింది, దాహం తీర్చుకోవటానికి అవకాశము ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపలే శిష్యులు ఆహారం తీసుకుని ఊళ్ళోకి వెళ్ళారు. ఆ సమయాన్ని ఆయన, ఆ కొద్ది నిమిషాల సమయాన్ని కూడా ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే మన ప్రభు విశ్వాసనకర్త, ఆలోచనకర్త, బలవంతుడు దగుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మనిషిగా వచ్చి ఆయుధం పట్టకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆయన చేయవలసిన పనిని చేసి చూపించినటువంటి త్యాగశీలి. అటువంటి యేసు ప్రభువారు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగా, ఈ రోజులు ఎన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు, వాహనాలు వచ్చినప్పటికీ మనిషి బలహీనుడే. అలసిపోతే ఎవరైనా తాగటానికి లేక తినటానికి అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ప్రభువారు కూడా ఒక మనిషిగా, మనిషి కుమారుడుగా అలసిపోయిన రీతిగా కూర్చున్నాడు. ఆ కూర్చున్న సమయం 12 గంటలు, సుమారు 12 గంటల సమయం అయింది. ఆ సమయంలో సమరయ అనే ఒక స్త్రీ, సమరయ గ్రామం నుంచి ఆ స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తే ఒక సమయంలోనే నీళ్లు పట్టుకోవాలి. ఇప్పటికీ చాలా కుగ్రామాల్లో గమనిస్తే ఒక ప్రాంతం వాళ్ళు అందరికీ ఒకటే బావి ఉంటే ఆ బావి దగ్గర ఆ టైంలో నీళ్లు పట్టుకోవాలి, ఆ టైంలో నీళ్లు తీసుకెళ్ళాలి. అందరికీ సమయం కుదరదు. సమరయ గ్రామంలోని ప్రజలు మాత్రం మధ్యాహ్నం పూట తీసుకెళ్ళాలి. ఆ వంతు వచ్చింది అమ్మాయికి, కానీ పేరు రాయలేదు, సమరయ స్త్రీ అని రాశారు యోహాను గారు. ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే 12 గంటల టైంలో నీళ్లు తీసుకెళ్ళటానికి వచ్చేటప్పటికి ఎదురుగుండా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన చూస్తుంటే తన ఊరు కాదు, తన గ్రామం కాదు, తన ప్రాంతం కాదు అన్నట్లుగా చూస్తూ ఉంది. ఆ సమయంలో ప్రభువారు అడుగుతున్నాడు, అమ్మ కొంచెం నాకు నీళ్ళు ఇవ్వు, దాహం అవుతుందని అడిగాడు. చూడండి యోహాను సువార్త 4:7 సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఏముకొని ఆమెను అడిగాను. 8 ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండ్రి. కొద్ది సమయం వచ్చినా కూడా ప్రభువారు ఎలాగ ఉపయోగించాడు ఆ సమయాన్ని, తను వచ్చిన పనిని ఏ విధంగా రుజువు చేయాలో ఇష్టపడి చేసే కార్యం అది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆ అధ్యాయంతో చదివితే అనేక రకాలుగా విషయాలు తెలుస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వినుచున్న విశ్వాసులారా, ఆలకిస్తున్న బిడ్డలారా, ఎవరైనా దప్పికొని ఉంటే మనం కూడా రకరకాల ప్రశ్నలు వేస్తుంటాం. రకరకాలుగా, ఒకటి కాదు, రెండు కాదు. అలాగని సమరయ స్త్రీ కూడా అక్కడికి వచ్చిన ప్రభువుని గుర్తెరగక అడుగుతుంది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహం ఎలాగ అడుగుతున్నా ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 4:9 ఆ తేడా చూపిస్తుంది, భేదం తెలియజేస్తుంది, తన మనసుల మాట కక్కేస్తుంది అంటాం మన భాషలో. అలాంటి పరిస్థితి
ప్రభువారు చూశారు, విన్నారు. కానీ ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని రక్షకుడు అంటే ఏంటో తెలియజేయని ఉద్దేశంతో ఆయన అక్కడికి ఆ సమయాన్ని కేటాయించుకున్నాడు. మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు చేసే ప్రభు ఒక్కొక్కసారి తన ఆలోచనని రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమరయ స్త్రీ, యూదుడు అయి నీవు సమరయ స్త్రీ నన్ను అడుగుతున్నావేంటి నీళ్ళు అడగనే అర్థమైంది ప్రభుకి. ఇక దొరికింది అవకాశం చెప్పేసి ఇక అన్ని విషయాలు చెప్పేసేపటికి యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చు నేను ఎరుగుదును, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు నాకు తెలుసు, కానీ నువ్వెవరు అన్నట్లుగా చూస్తుంది. ఆయన వచ్చినప్పుడు సమస్తం తెలియని చెప్పగా ఆయన వచ్చి చెప్తాడు, మాకు ఇంకా టైం ఉంది, మేము మారాలి, చూడాలి, చెప్పాలి అనేటువంటి అనుకున్న మాటలను మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు 26వ వచనంలో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే నేనే అని చెప్తున్నాడు. నేనే వచ్చింది మెస్సయ్యగా, నేనే క్రీస్తుని, నేనే యేసు క్రీస్తుని, ఇలాగా ముఖాముఖం మాట్లాడేస్తున్నాడు. ఆ మాటలన్నీ వినేటువంటి ఆ సోదరి ఇక ఇప్పుడు చదువుకుందాం 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి, ఈ లోపల అన్ని విషయాలు చెప్పడానికి సమయం తక్కువ కాబట్టి క్లుప్త ఆలోచన చేసుకునే విషయము మనం కూడా నేర్చుకోవటం మంచిది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే ప్రభువారు ముఖాముఖిగా మాట్లాడి ఆమెలో ఉన్న ఆ చీకటి కోణాన్ని తొలగించి వెలుగులోకి నడిపించడానికి ఇష్టపడినప్పుడు అంతటితో ఆమె ఆగకుండా, నేనే కాదు నా ఊరిలో వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఎంతోమంది ఎవరికి సంబంధం లేని స్థితిలో జీవిస్తున్నారు, మా ఊరు కూడా వస్తారా అన్నట్లుగా ఆమె అడుగుతున్నప్పుడు వస్తానని చెప్పేసి ఆ ఊరిలోకి ప్రయాణమై వెళుతున్నాడు యేసు ప్రభువారు. ఆ ప్రయాణం అంతట్లో అలా మాట్లాడుతుంటే ఆ పల్లెటూరులో, ఆ సమరయ గ్రామంలో అనేకులు, ఇక మనం వెళ్ళి చూస్తే మనం కూడా పల్లెటూరులో కుగ్రామాలకు వెళ్తే రకరకాలు మాట్లాడతారు. ఎవరండి వచ్చింది, ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. ఇక రకరకాలుగా ఏదో బంధాలు కలుగుని మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఊర్లోకి ప్రవేశించారో, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ఆ ఊర్లో వాళ్ళకి తెలియజేసింది. ప్రభు నేను చెప్తానంట్లా అవకాశం కోసం, సమయం కోసం ఎదురు చూశారు. అక్షరాలు ఉన్న వాక్యము, ఆత్మ సంబంధమైన వాక్యమైన ప్రభువారు ఆ ఊర్లోకి ప్రవేశించారు. ఆ ప్రవేశం ఊళ్ళో వాళ్ళందరూ తెలిసిపోయింది. ఎవరో వచ్చారంట, బోధకుడు అంట, మెస్సయ్య అంట, అదంట ఇదంట ఏదో చెప్పుకుంటున్నారు. అందరూ వచ్చేసారు. కానీ ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఆ ఊరిలో వాళ్ళందరూ ఆయన దగ్గర వచ్చి విశ్వాసముంచిరి. అమ్మాయి మీద విశ్వాసం లేదు, ప్రభు మీద విశ్వాసం ఉంచారని యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేమలో రాసిన మాట. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అనేకులు ఈనాడు మనం కూడా సంఘాలకి, సహవాసాలకి, కూటాలకి, ఉపవాస ప్రార్థనలకి, సంపూర్ణ రాత్రి ప్రార్థన వెళ్తాం. విశ్వాసంతో వెళుతున్నామా, ఏదో కాలక్షేపం వెళ్తున్నామో ఎవరికో ప్రశ్నించుకోవాలి. అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. విశ్వసించినంత మాత్రమే కాకుండా మరొక మాట రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే పాపులైన ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షణ మనిషి కుమారుడు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకార యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి నశించిపోతున్న గ్రామంలో ఉన్న ప్రజలను నడిపించడానికి ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత భయంకరమైన పాప స్థితిలో జీవిస్తున్నటువంటి గ్రామం అది. అటువంటి గ్రామానికి వెళ్ళినటువంటి ప్రభువారు ఇక ఆయన చెప్పే ముందే ఈ అమ్మాయి సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ, ఎన్ని పాపాలు చేసిందో, ఎంతమందిని బాధ పెట్టిందో, ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో, ఎంతమందిని అవమానపరిచిందో, ఏ విధంగా సొమ్ము చేసుకుందో అవన్నీ రాయలేదు. కానీ తను చేసిన ప్రతి పొరపాటుని చెప్పేస్తుంది.
చెప్పినంత మాత్రం వాళ్ళు అంతటితో కోపగించుకోకుండా, విమర్శగా మాట్లాడకుండా ప్రభు మీద విశ్వాసం ఉంచారని రాయబడింది. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోదరి సోదరులారా, ఈరోజు కూడా మనము యేసు ప్రభు వాక్యం మీద విశ్వసిస్తే, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, యేసు ప్రభు నామంలో ఆశ కలిగి జీవికి ఇష్టపడితే, విశ్వాసం కర్తయు దాని యేసు వైపు చుట్టానికి ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో ప్రభు ఖచ్చితంగా వారి యొక్క సమస్యకి సమాధానం ఇవ్వడానికి సిద్ధమని ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ సమరయలో నుండి అనేక మంది వచ్చి మా దగ్గర 2 రోజులు ఉండవు వేడుకొని రాయబడింది. వాళ్ళకి ఏంటి అంత అవసరం? 2 రోజులు ఉండటానికి ప్రభుని అడుగుతున్నారు. ఈ రోజు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా వస్తే ఆలోచించాలి ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ ఆ ఊరిలోని అనేకులు ఆయన దగ్గరకు వచ్చి మా దగ్గర 2 రోజులు ఉండండి వేడుకుంటున్నారు. వేడుకునే మాటకు అర్థం ప్రార్థన, విశ్వాసం అడుగుతున్నారయ్యా, మీరు చెప్పినని మేము వింటున్నాము, 2 రోజులు మా దగ్గర ఉంటారా అని అడుగుతుంటే, చూడండి అంత బిజీగా ఉండే యేసు ప్రభువారు కూడా వారి మాటకి చెలించిపోయి 2 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఉండటమే కాదు, అనేక సంగతులు భూత వర్తమాన భవిష్యత్ కాలం సరిపోయే విషయాలన్నీ ప్రకటించాడు. ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలా 2 రోజులు ప్రభు వారి దగ్గర ఉండేటప్పటికీ, 2 రోజులు ఉండటం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండవు, వాతావరణం సరిగా ఉండదు, కుటుంబ సభ్యులు సరిగా ఉండరు, అంతా గందరగోళ స్థితి. వచ్చిన వాళ్ళు భయపడిపోతారు, బాధపడిపోతారు. ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చామని కంగారు పడేవాళ్ళు ఉన్నారు. వీటందరిని జయించాలంటే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించటం అలవాటు చేసుకోవటం మంచిదని ప్రభు యొక్క ఉద్దేశ్యం. ఎవరు వెళ్ళని ఆ ఊరికి ప్రభువారు వెళ్ళి 2 రోజులు వాళ్ళతో కాలం గడిపి పరలోక రాజ్య సంబంధ విషయాలు, వ్యక్తిగతంగా చేసిన ప్రతి పాపాన్ని, వాళ్ళలో ఉన్న చీకటి స్థితిని తొలగించడానికి ఆయన వచ్చినటువంటి జీవపు వెలుగు యేసుక్రీస్తు. అలాంటి జీవ వెలుగుని యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత 2 రోజులు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ అన్న మాట చూడండి. యోహాను సువార్త 4:41 ఆయన మాటలు వినినందున పాత నిబంధనలో మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని అని రాయబడింది. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో వారికి అనేక ఆశీర్వాదాలు వస్తాయి. ఏదో కాలక్షేపానికి గుడికి వెళ్ళి మొక్కుబడి తీసుకొని కానుకలు ఇచ్చేసి ప్రథమ ఫలాలు ఇచ్చేసేదే అనుకుంటే కాదు. ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ కుటుంబానికి క్షేమము, ఆ గ్రామానికి క్షేమము, ఆ ప్రజలకి క్షేమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 4 ఉన్న సమరయ గ్రామాన్ని బట్టి చెప్పడానికి అవకాశం కలిగించాడు. ఎప్పుడైతే ఆ 2 రోజుల కార్యక్రమం అంతా ప్రభువారు పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డు పెట్టుకోలేదు, పెద్ద పెద్ద కాగితాలు అంటించలేదు, వాల్ పోస్టర్ పెట్టుకోలేదు. యేసు ప్రభువారు అక్కడ కనపడుతుంటే ఆ ఊళ్ళో అందరూ 2 రోజులు ప్రభు యొక్క సువార్త విన్నారు. విని వాళ్ళ అన్నమాట ఎంత అద్భుతం అంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఎవరు అలా చెప్పలేదేమో, చెప్పరేమో కూడా. వాళ్ళ అన్నమాట ఎంత గొప్పదంటే యోహాను సువార్త 4:41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. వచ్చిన వాళ్ళు కొద్దిమంది, ఆ కొద్దిమంది వెళ్ళి వాళ్ళకి చెప్పారు రాని వాళ్ళకి, ఇదిగో మాకు ఇలాగా మంచి మంచి మాటలు విన్నాము, ఆయన మాట్లాడుతుంటే మా కడుపు నిండిపోయింది అన్నట్లుగా ప్రభువారి యొక్క మాటలన్నీ వారు రాని వారికి చెప్పారండి. ఈ రోజులు మనం అలా చెప్పడానికి ఇష్టపడుతున్నామా? ఎంతసేపు ముసలమ్మ ముచ్చట్లు, టీవీ సీరియల్స్, లోకసేన ముచ్చట్లే మాట్లాడుతూ కాలం గడుపుతున్నామా? ఎవరికి వారే ప్రశ్న చేసుకుందాం. నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వారే. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు మాటలు వారికి తెలియజేసినప్పుడు అందరూ ఆ స్త్రీని చూసి నువ్వు చెప్పింది మేము వింటలేదు కనుంచి యేసయ్య చెప్పింది మేము వింటాం అని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారు, ప్రకటిస్తున్నారు. 42వ వచనం మా మట్టుకు మేము విని. ఎవరికి వారే విన్నారండి. అక్కడ స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు, ఎవరైనా సరే విన్నారు. వినడం వలన విశ్వాసం యేసుక్రీస్తు మాటే. ఆ యొక్క మాట ఎంత బలమైందంటే పౌలు గారు తెలియజేశాడు హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై
ప్రాణమును ఆత్మను కీళ్లను మూలులను విభజించిన దూరుచు అది హృదయం యొక్క తలంపులను శోధిస్తుందని చెప్పారు. ఎంత ధైర్యంగా ప్రభు గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. సమరయ గ్రామంలో ప్రజలు కూడా ధైర్యంగా మా మట్టుకు మేమే వింటున్నాం. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది సోది మాటలు వద్దు, నీవు చెప్పింది పక్కన పెడితే నీకంటే ఆయన బాగా చెప్పాడు యేసుప్రభు. ఎందుకంటే ఆయన మంచి బోధకుడు అండి. అలాంటి మంచి బోధకుడు తెలియజేసిన భూత వర్తమాన భవిష్యత్ కాల విషయాలన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ మనం నిత్యము చదువుతూ ఉంటే, తెలుసుకుంటుంటే, ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో నేర్చుకోవడానికి ఇష్టపడితే ఎన్నో సంగతులు మనం నేర్చుకోవచ్చు, అనేకులకి ప్రేమతో తెలియజేయవచ్చు. అలా ఎప్పుడైతే ప్రభు గురించి వారు సాక్ష్యం ఇచ్చారో మా మట్టుకు మేము విని, వాళ్ళు అన్నమాట చూడండి ఎంత అద్భుతంగా రాయబడిందో. ఈయన నిజముగా లోకరక్షకుడు. 3 మాటలండి. రక్షకుడు, లోకరక్షకుడు, నిజముగా లోకరక్షకుడు. ఎంత అద్భుతం మాట. ఎవరేం చెప్పగలరా అంటే, ఈ రోజున అలాంటి సాక్ష్యం గ్రామంలో పట్టణాల్లో ఉందా అంటే ప్రశ్నించుకుందాం. గ్రామమంతా ఉన్నటువంటి ఆ ప్రజలు ఎంతమంది అయితే ప్రభు దగ్గర వచ్చి విన్నారో వాళ్ళందరూ ఒకే మాట అన్నారండి, ఈయన నిజముగా లోకరక్షకుడు. రక్షించడానికి వచ్చాడు, నిజంగానే వచ్చాడు. లోకరక్షకుడు, ప్రాణరక్షకుడు, ఆత్మరక్షకుడు. ఇక తిరుగులేదు. ఇంకా ఆలస్యం చేస్తున్నామో, నేను పట్నం ఉన్నాను, పల్లెలో ఉన్నాను, వాళ్ళకి కుదరదు అంటావేమో. ఎక్కడైనా సరే దేవుని మాట వింటున్నప్పుడు, యేసయ్య ప్రకటించిన మాట వింటున్నప్పుడు నువ్వు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతావా? మా మట్టుకు మేమే విని, ఈయన ఎవరైనా వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు, శరీరగా కృపా సత్య సంపడికి వచ్చిన ప్రభు గురించి వారు మాట్లాడుతున్నారంటే ఎంత తెగింపు, ఎంత త్యాగం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉంచారో ఆలోచించండి. అలాంటి నమ్మకం నీకు నాకు మన గ్రామంలో ఉండొచ్చు, పట్టణంలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఈ మాట చెప్పగలమా? ఈయన నిజముగా లోకరక్షకుడు. అంత మాత్రం కాదండి, తెలుసుకున్నారు. నీకు నాకు ఎన్నిసార్లు తెలియజేయాలి యేసుక్రీస్తు వాక్యం? ప్రతిరోజు రకరకాలుగా యూట్యూబ్లో, వాట్సాప్లో, టీవీ ఛానల్స్ వింటున్నాము కానీ నిజముగా వింటున్నామా? ఏదో కాలక్షేపానికి కూరగాయలు కోసుకుంటూ బట్టలు ఎత్తుకుంటూ వింటున్నామా? ప్రశ్నించుకుందాం మనకు మనమే. ఈయన నిజంగా లోకం నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? మనకు మనమే ఆలోచన చేస్తే, ప్రశ్నించుకుంటే మనమే సమానం చెప్పాలి. ఎందుకంటే తిరిగి రాబోతున్న యేసు ప్రభు వారు, ఆయనకి మనం సాక్షిగా నిలవాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన శుభ సమయం, శుభ గడియలు. శుభ నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడితే ఆ సమరయ గ్రామంలోని ప్రజలందరూ ఏ విధంగా ఈయన నిజంగా లోకరక్షకుని తెలుసుకున్నారు, నమ్మారు. ఆ మాట ఎంత విధంగా రాయబడింది చూడండి. తెలుసుకున్నారు, నమ్ముతున్నారు. ఈరోజు నీకు నాకు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీకు నాకు నమ్మకానికి అవకాశం కలిగిస్తున్నాడు. ఇంతకాలం రకరకాల మనుషులను నమ్ముకున్నావు, రకరకాల మనుషులతో నమ్ముకుని జీవించావు. కానీ వాళ్ళు నిన్ను ఓడగొట్టారు, బాధ పెట్టారు, శ్రమలో అనేక రకరకాల హింసించారు, బాధలో అనుభవింపులను చేశారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే నీవు ఏంటో తెలుసుకుంటావు, నీవు ఎలా నమ్మాలో తెలుసుకుంటావు, ఎలా నడవాలో ఆత్మదేవుడు తెలియజేస్తాడు, వాక్యానుసారంగా జీవించే అవకాశం ఇస్తాడు. ప్రభులో గొప్పతనం రుజువు చేయొచ్చు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత వచ్చేటువంటి అనుభవం ఏంటో తెలుసా? ఆయనను నిజముగా నమ్మితే, నిజముగా తెలుసుకోవడానికి ఇష్టపడితే, నిజముగా విశ్వసిస్తే, నిజముగా ప్రయాణం చేయడానికి ఇష్టపడితే శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, నిందలు వస్తాయి, కొడతారు, తిడతారు. అయినా సరే వాటి వైపు లక్ష్య పెట్టకుండా నా ముందు యేసుక్రీస్తు ఒక పరుగు పందెం పెట్టారు. ఆ పరలోక రాజ్యం చేరే మార్గంలో వెళ్ళాలంటే ఆయన గురించి నీవు, నేను, మనము తెలుసుకున్నది ప్రేమతో సాక్ష్యంగా ప్రకటించడానికి, ధైర్యంగా చెప్పడానికి ఇదిగో సమరయ గ్రామంలోని ప్రజలే మనకు సాక్షిగా జీవించడంలో నడుస్తున్నారు. అలా ఎప్పుడైతే నువ్వు చెప్తానికి ఇష్టపడతావో నీ మాటలే అద్భుతంగా ప్రభువారు ముచ్చటించడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాదు సోదరి సోదరులారా, ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే, మన మనసులో ఉంటే, మన నోటిలో ఉంటే, మన క్రియల్లో ఉంటే అద్భుతాలు చేసే ప్రభు ఇప్పుడు ఉన్నాడండి. అందుకు మనం తగ్గించుకోవడానికి ప్రభుని హెచ్చి ఇష్టపడితే అంత అద్భుతమైన కార్యం చేస్తాడంటే అది చెప్పని సఖ్యం గారిని వర్ణింపలేనటువంటి మనస్ఫూర్తిగా ప్రకటించే దేవుని యొక్క సత్య సువార్త సిద్ధాంతమే. అట్లా నడవటానికి మీరు నేను ఇష్టపడదామా? సమరయ గ్రామంతా ఒక మాట అండి, ఒకే మాట అన్నారు. ఈ రోజుల్లో గ్రామాల్లో చూడండి, పట్టణాలు చూడండి, ఎంత తేడాలుగా ఉందో, ఎంత భేదాలతో ఒకరి మాట ఒకరు నచ్చక మెచ్చక ఇష్టపడక పోట్లాట్లు, తగాదాలు,
రకరకాలుగా భయంకరమైన పరిస్థితికి వచ్చేసిందో. కారణం నిజంగా నమ్మటం ఇష్టం లేక, నిజంగా తెలుసుకోకుండా, నిజంగా ప్రభువుని విశ్వసించే చేతకాక, ప్రకటిస్తున్న అర్థం చేసుకోలేక, నామకార్థ స్థితిలో ఉంటే మాత్రం ఒక రోజున అయ్యో 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 అనే రోజు, ఏడ్చే రోజు రాబోతుంది. ఆ స్థితి రాకముందే సమరయ గ్రామంలోకి యేసు ప్రభువారు వెళ్ళారండి. ఎవరు వెళ్ళని ఆ ఊరిలోకి ప్రభువే వెళ్ళి ప్రకటించి ఆయన ఏంటో తెలియజేసి వారి ద్వారా సాక్ష్యం సంపాదించుకున్నాడు. వారందరూ ఇచ్చిన సాక్ష్యం ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మారు. అటువంటి అనుభవం నీకు కావాలంటే రండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులకు ఇదే ఈ కృపాకాలంలో కృపా సత్య సువార్త సిద్ధాంతుల విషయాలు చదువుదాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన సమస్యలు ప్రభు దగ్గర చెప్పుకొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెంచుకొని ఆయన రెండవ రాకడికి అనేక సిద్ధపాటు కలిగి జీవితానికి ఇష్టపడితే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అది చదివి ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేయబడిన మాట, బుద్ధిమంతులైతే ఆకాశం మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రంలో ప్రకాశించెదరు. అందుకు సాక్ష్యం సమరయ గ్రామమే. ఈరోజు మన గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ఆకాశం నక్షత్రంలో ప్రకాశించాలంటే వాక్యపు వెలుగులో నడుస్తూ వాక్యంలోని గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ నిజంగా నమ్మి, అందుకు ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు వచ్చినా వాటి వైపు చూడకుండా మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో పరిగెడటానికి, ఓపికతో నడవటానికి, ఆయన మాటలు స్వీకరించడానికి ఇష్టపడితే ఒక్క సమరయ స్త్రీ ద్వారా ఆ గ్రామాలకు ఏ విధంగా సువార్త వెళ్ళిందో అలాగే ఎన్నో గ్రామాల కోసం వెళ్ళలేకపోతే అలాంటి గ్రామాలు ఉన్నాయి ప్రభువా, వెళ్ళేవారిని పంపించండి, వారి కోసం ప్రార్థిస్తాం, వాళ్ళని కూడా నీ దారిలో నడిపిస్తాం. నక్షత్రాలు ప్రకాశించే అవకాశం మాకున్న ఈ కొద్ది సమయంలో, ఈ కొద్ది శేష జీవితం ప్రార్థనాపూర్వకంగా నడిపించమని కోరుకుంటామని ఎవరైతే విశ్వసిస్తారో, అడుగుతారో వారి ప్రార్థన ప్రభు వింటాడు, వెళ్ళే వారికి బలం ఇస్తాడు, వారి ద్వారా యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అట్టి అవకాశం సంపాదించడానికి మనమందరం ప్రభు దగ్గర మోకరించుదాం. ప్రభు, నేను వెళ్ళలేకపోతున్నాను కానీ వెళ్ళేవారిని పంపించండి, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి అని మనస్ఫూర్తిగా నిజంగా ప్రార్థనకి ఇష్టపడితే అదిగో సమరయ గ్రామంలో చెప్పిన ప్రజల మాట మన గ్రామంలో మనం చెప్పిస్తాం. మన పట్టణాల్లో అలా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన ప్రవర్తనే ఒక మాదిరిగా ఉంటుంది. ఆకాశంలో జ్యోతులుగా ప్రకాశిస్తామని ప్రభు ఈ మాట ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. ప్రభు ఈ చిన్ని మాటలు క్షమించి సరిచేసి బలపరచునుగాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన ఈ చిన్ని మాటలను మేము అర్థం చేసుకుని మీలా జీవించే కృప దయచేయండి. నశించిపోతున్న ఏది నడిపించాలో మీ ఆత్మతో, జ్ఞానంతో సర్వసత్యంలో జీవింపు చేయమని త్వరగా రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.